ఇది స్ప్రే అయితే చూస్తున్నా చూడండి. ఒకసారి ఇక్కడ పెట్టి చూపిస్తా చూడండి ఎంత ఫాస్ట్ వెళ్తున్నది అంటే. ఎస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. సో ఇవాళ పొద్దున్నే ఏం చేసామంటే ఆ నిద్రలేసి ఆవులు అయితే కడిగేసాము. సో తర్వాత ఇంటికి వచ్చి టెంకాయ అయితే మనం వెరకొచ్చాం కదా. సో ఇది ఇంకా ఒకటి ఉంది, పొద్దున్నే తాగితే మంచిదని చెప్పేసి కొట్టేస్తున్నామమ్మ. ఫుల్ మనం చూసినట్టు అయితే ఫుల్ జోరేసాను, చూపిస్తా నీళ్ళు ఎన్ని ఉన్నాయని చెప్పి. ఇదైతే ఫుల్ నేతది మామ అట్టే చూడండి, మీరు చూస్తే అర్థమవుతుందా బొక్కలో ఇక్కడ కొబ్బరి చూసినా మీకు అర్థమవుతుంటుంది. సో ఫుల్ నేతది, నీళ్ళు కూడా పర్లే మామ, బాగా ఫుల్గా అయితే ఉన్నాయి. సో అది సంగతి, ఇక లేట్ చేయకుండా తాగేద్దాం మామ అంటే. ఒకలాగా ఉన్నాయి మామ, మేబీ చాలా లేతగా ఉందనుకుంటా, అందుకే తాగేసిన తర్వాత మ్యాండేటరీ థింగ్ ఏమంటే మామ, సో ఇలా కొట్టింటాం కదా మనము. సో దీన్ని ఒకటి తీసుకొని, సో ఇలా లేతగా ఉంటుంది మామ కొబ్బరి. సో ఇలా తీసుకొని లేతగా ఉంటుంది కదా, ఫుల్ టేస్టీగా ఉంటుంది అనమాట. అది సంగతి. ఇదేదో కొంచెం టేస్ట్ పడుతుంది అంటే ఇక్కడ మన పైన కింద పడింది కదా, సో అక్కడ నీరు తెలియదు. సో అందుకని చెప్పి ఇది కాస్త నీళ్ళు టేస్ట్ మారాయి. సో గైస్, మనం ఇప్పుడైతే ముగ్గురు వరకు వచ్చినాము, ఎందుకంటే కొన్నికి దానికి కూడా వస్తే 2230 రూపాయలు అవుతుంది. సో గాయస్, మనమైతే ఇప్పుడు ముందు కొడుతున్నాం బోర్కాడికి వచ్చేసి. సో బెండి చెట్లు అని చెప్పా కదా మామ, సో ఇవే అవి సో అవుతున్నాయి. ఇదైతే ఇప్పుడు నేను 100 స్విచ్లో పెట్టుకున్నాను, ఒకటి మోటరే. సో అందుకని మొరకలు చిన్నవి కాబట్టి చిన్నగా పెట్టుకొని కొట్టాలి. సో అది దీనికి ఆల్మోస్ట్ ఒకటైతే సరిపోతుంది మామ, అంటే ఒక డ్రమ్ అంటే 15 లీటర్లు అయితే సరిపోతుంది. సో అది సంగతి. ఇక్కడ కనిపిస్తున్నాము, అక్కడ స్విచ్లు ఉన్నాయి కదా, సో అది తిప్పేది ఒక రకంగా ఉంది కదా. సో అది ఒకటి వేసుకుంటే సరిపోతుంది మనము. సో అది కొడుతున్న ఇది తెచ్చినప్పుడు మొత్తం కలిపి ఒక 500 అయితే అయింది మా బిల్లు. అది కొట్టేస్తున్నాను, అది కొట్టేసి తర్వాత ఇక ఆవులకలు అయితే చూడాలి మామ. ఇక సో వాసన అయితే చాలా వస్తుంది మామ, అసలు నార్మల్గా ఉండేదానికన్నా డోస్ ఎక్కువ వేసాము, ఎందుకంటే కాస్త ఈ మంచికి అనేది కాస్త సరిగ్గా రావడం లేదు. అందుకని చెప్పేసి కాస్త ఎక్కువగా డోస్ అనేది వేసాము, అందుకే కొంప ఇది సాగుతుందంటే. అది మామ ఇంకొకటి మామ, ఈ చలికాలంలో మనకు పంటలు అనేవి అంత రావు, ఎందుకంటే ఎండ అంతగా పడదు. సో ఇప్పుడు కూడా చూసుకుంటే మీరు టైం అయితే 11-10 అవుతుంది, 10-11 అవుతుంది మామ. సో ఇంకా ఎండ అయితే రాలేదు. సో ఎండ ఎప్పుడైతే రాదో మనకు పంట కాదనమాట. సో అందుకే మనకి ఇలాంటి ఎక్స్పెన్స్ ఎక్కువ అయిపోతాయి, మందులకి దానికి దీనికి ఎక్కువ అయిపోతాయి మామ. అంటే ఇది ఇంకా రాలేదు, దీనికి ఇప్పుడే ఓపెన్ డబ్బులు అయిపోయింది మామ. ఇది 2 సార్లు అయితే విత్తనాలు పెట్టాము, 2 సార్లు అయితే సరిగ్గా రాలేదు. ఇప్పుడు కూడా చూడండి మీరు, అక్కడక్కడ మొలవలేదు అనుకుంటా, అంటే అనుకుంటా కదా, మొలవలేదు అసలు. అయితే మిగిలింది మా ముందు. సో అందుకని చెప్పి ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి కదా, సో వాటికైతే కొట్టేస్తున్నాం అన్నమాట. ఏదైనా మిగిలితే దీనికి ఈ పూల చెట్లు కొట్టేస్తాం మా అమ్మ, ఈ ఇక్కడ మిగిలినవి కూడా, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి దీనిలోకి అయితే కొట్టేస్తాం మామ. ఇంకొకటి అయితే అయిపోయింది మామ. సో ఎప్పుడే కానీ అయిపోయిన తర్వాత ఇట్లా మీరు కడిగేసేయాలి మామ. కడిగేసిన తర్వాత, ఎందుకంటే మనం ముందు పోసినది చాలా చిక్కగా ఉంటుంది, ఈ నీళ్ళు కానీ ఇది ఉంటుంది. సో ఆ చిక్కగా ఉండే నీళ్ళు పంపులో ఉంటే ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం పైపులు మొత్తం బ్లాక్ అయిపోతాయి మామ. అంటే ఇది మేము యూజ్ చేసేది వచ్చేసి అయితే డబుల్ బ్యాటరీ మామ. చూడండి, ఇది ఒక స్విచ్, ఇది ఇంకొక స్విచ్ మామ. ఇది స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఇది సింగిల్ మోటార్, డబుల్ మోటార్, ఇది ఇంకొకటి. ఇది ఆఫ్ చేస్తే ఇది నీకు చాలా చిన్న ఉన్నాయనుకో, దాన్ని కొట్టుకోవచ్చు మామ. అంటే
మొలకలు బట్టి స్పీడ్ అడ్జస్ట్ చేసుకొని కొట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడే కానీ కొట్టిన వెంటనే ఇట్లా కడిగేసి మంచిది మామ. ఇది కానీ పవర్ ప్లేయర్ అంటే పెట్రోల్ పంపు కానీ అది మంచిది. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు బయటకు తీసినా కూడా కడిగేస్తాము. నీళ్ళు కడిగేది ఏమి ఉండదు, ఇంట్లోకి నీళ్ళు పోసామంటే ఆటోమేటిక్గా అవే బయట వచ్చేస్తుంది మామ. మీకు ఒకసారి డబల్ మోటార్ వేసి చూపిస్తాను చూడండి మామ, ఎంత స్పీడ్ వెళ్తుందో. ఇది సింగిల్, ఇది డబల్. ఆల్మోస్ట్ పవర్ స్ప్రేయర్ వచ్చినంత వస్తుంది మామ ఇది స్ప్రే అయితే. చూస్తున్నా చూడండి, ఒకసారి ఇక్కడ పెట్టి చూపిస్తా చూడండి ఎంత ఫాస్ట్ వెళ్తున్నది అంటే. గాయ్స్ టైం అయితే నైట్ అయిపోయింది ఇప్పుడు. సో ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఇది వాన అయితే పడేడుగా ఉంది మామ. సో అందుకనే మనము ఇవి కంది చెట్లు ఉన్నాయి కదా, సో దానికైతే పట్ట వేయాలా, నానిపోతాయి. సో అదైతే తెలిసేద్దాం మామ. ఇక అయితే ఎక్కడ వచ్చాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పని ఉంటుంది కదా, సో అందుకని చిన్నగానే ఉంది కాబట్టి మనము ఇది వేస్తేనే సరిపోతుంది. అయితే మనం వేయాలి మామ ఇట్లా. సో అగ్రికల్చర్లో వ్యవసాయంలో అయితే ఎట్లుంటుంది, టైం ఉండదు, పాడు ఉండదు మామ, ఎప్పుడు ఏమైతే జరగదు. సో మనమైతే వాన రాకుండా వేస్తున్నాము, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ వస్తే మళ్ళీ అర్ధరాత్రిలో వచ్చి ఏమీ కుదరదు కదా. సో అందుకని చెప్పేసి ఫుల్ ఇటు కవర్ అయిపోయేట్టుగా మనము అయితే వేసేసేయాలి మామ. ఇదైతే చూసుకోవాలి ఒకసారి వేసిన తర్వాత పట్ట అన్ని వైపులు చూసుకోవాలన్న. ఇక్కడ తగులుకుంది దొంగ ఉండదు. అది ఎట్లయితే వేసినాం ఒకసారి అన్ని చోట్ల చూసుకోవాలా, ఎందుకంటే మళ్ళీ ఒక్క దగ్గర లీక్ అయినా మొత్తం పాడైపోతామంటాం అనమాట. ఇన్ని రోజులు పడిన కష్టం అంతా ఒక నైట్లో వెళ్ళిపోద్ది. సో మళ్ళీ పట్ట వెళ్ళిపోకుండా ఇట్లా చుట్టూ రాళ్ళని అయితే పెట్టాలి మా బట్టే. అట్లా రాళ్ళు అయితే ఇటు సైడ్ పెట్టేస్తాము. సో మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒకటి పెట్టాలి. చూస్తున్నాం రాయిలు అయితే ఎక్కడ ఉన్నాయి రాయిలు, ఇక్కడ ఏదో సిమెంట్ ఉందేమో, దీన్ని అయితే సర్చ్ చేసేద్దాం. అక్కడికి వెళ్ళి పెట్టేద్దాం. సో మొత్తానికైతే రాయి పెట్టేస్తామా. సో ఫుల్ పవర్ ప్యాక్ అయిపోయింది. సో ఇంకా బయలుదేరితే ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. తర్వాత ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నామా. సో రేపైతే బోయకొండ వెళ్తున్నా, సో అది కూడా వ్లాగ్ చేసి పెడతామా. సో ఈ వీడియోకి అయితే ఇంతే, ఇక తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఎంజాయ్ పండగ అబ్బా 6